ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం ఇలా చేయండి. రాళ్ల ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము. వాస్తుశాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసి ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివిటీ ఎనర్జీ కూడా ఉండకుండా మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మన కోరికలు అనేవి కూడా నెరవేరడానికి ఇల్లు అంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా కూడా ఈ ఉప్పు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇంకా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారయ్యిందని, కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం చేయాలి అని పండితులు సూచిస్తూ ఉన్నారు. మనకి వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైనటువంటి నివారణ. ఒకటి, రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసి శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతుంది అంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక పండితులు అవేంటో ఏమేం చెప్పారో మీకు ఇక్కడ తెలియచేస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి. అలా చేసినట్లయితే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవంట. అలాగే శుక్రవారం రాళ్ల ఉప్పుని కొనుగోలు చేయటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంటికి వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, 1 స్పూను రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయాలి. అంటే మనం గచ్చు తుడుస్తూ ఉంటాం కదా ఇంటిని తడిబట్టతో, అలా తుడిచేటువంటి నీళ్ళల్లో ఈ యొక్క ఉప్పు, పసుపు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయటం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక రాబడి అనేది కూడా బాగా ఉంటుంది. అలాగే ఇంట్లో బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పుని ఎవరి చేత నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుంది అని నమ్ముతారు. అదేవిధంగా 1 గ్లాసు నీటిలోనికి కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తరువాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును 15 రోజులకు ఒకసారి అంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి మార్చండి. అలా చేస్తే ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. 1 గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1/2 టీ స్పూను పసుపు, కుంకుమ వేసి ఈ బౌల్ని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తరువాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోనికి మారుతుంది. అలా మారిన తరువాత దాన్ని తీసివేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవ్వరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. 1 గాజు బౌల్ తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి.
ఉప్పు బోళ్ళపై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు కరిగిన తరువాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే పాత్రలో అదే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలు ఉండవు, దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పును తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి లేదా అంటే బిజినెస్ చేస్తున్నటువంటి షాపు ముందు కానీ మూటను కట్టండి. దీనివలన నెగిటివ్ ఎనర్జీ అనేది దూరమైపోతుంది. అలాగే ఇలా చేయటం వలన అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు దృష్టి వంటివి తొలగిపోతాయి అని వాస్తు నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. దంపతుల మధ్య అన్యోన్యత అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే విభేదాలు తొలగిపోవాలి అంటే కనుక పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పుని నింపి బౌల్ని పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పు మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమను పూలను వేసి ఈశాన్యం మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహం అనేది కలుగుతుంది, ధన రాబడి అనేది పెరుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలను వేసి ఇంట్లో ఎవ్వరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయటం వలన ఇంట్లో డబ్బు రాక సులువుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పు దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకములో శుక్ర బలం అనేది బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఇలాంటి సమయాలలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. మీరు నిద్రించే మంచం కింద తలవైపుగా ఉంచుకోవాలి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పుని తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదలలో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచకూడదు. ఎప్పుడూ కూడా ఉప్పుని మనం గాజు పాత్రల్లోనే ఉంచుకోవాలి. అలా చేయటం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లోకి వస్తుంది. వాస్తవానికి ఉప్పు గాజు 2 రాహు కారణం. ఇలా చెయ్యటం వలన ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు శక్తులు చెడు కళ్ళు అనేవి పడకుండా ఉండాలి అంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మీరు ఉప్పు ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడవేయండి. ఇలా చేయటం వలన చిన్నపిల్లల ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుందని వాస్తు నిపుణులు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బులు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అధికంగా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఒక కొత్త కండువాను తీసుకుని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కండువాని దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. అప్పుడు మీ డబ్బులు ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుందని మనకి జ్యోతిష్య పండితులు నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. ఇలా 3 నెలల వరకు చేసి ఆ తరువాత ఆ ఉప్పును తీసుకువెళ్ళి పారుతున్నటువంటి నీటిలో పడవేయండి. దీని ద్వారా ఉప్పు కరిగిపోతుంది. మీ డబ్బు అనేది ఆదా అయ్యి కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే కనుక ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు మనకి సూచిస్తూ ఉన్నారు. ఉప్పుకి ఉన్నటువంటి శక్తి అనేది అంత అధికమైనదని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలంట.
ఈ వీడియో మీ అందరికీ కూడా అర్థమయ్యిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా లక్ష్మీదేవి అంటే లక్ష్మీ కటాక్షం కోసం కావచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాల కోసం కానీ, సంతానం వివాహం కోసం దేనికోసమైనా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మనకి తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో ఇవ్వటం జరిగింది. షార్ట్స్లో కూడా వస్తుంది. ఏ సందేహాలు ఉన్నా అంటే భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా, భార్యాభర్తల మధ్య నిత్యం విభేదాలు వస్తూ ఉన్నా కానీ ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేశారంటే కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తారు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.